అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. మన దేవుడైన యెహోవా తన బిడ్డల పక్షముగా యుద్ధము చేయవాడు. దావీదు గొల్యాతుతో యుద్ధము చేసినప్పుడు దావీదు పక్షమున ఆయన నిలిచి విజయాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దావీదు పక్షమున నిలిచి యుద్ధము చేసి రక్షించారు. ఆమేన్. దావీదుకు వ్యతిరేకముగా అబ్షాలోము లేచినప్పుడు దావీదు పక్షముగా యుద్ధము చేసి తిరిగి రాజునుగా చేశారు. ఆమేన్. దావీదు చేసిన అనేక యుద్ధములలో అతని పక్షమున నిలిచి అన్నిటిలోనూ విజయాన్ని కలుగజేశారు. ఆమేన్. అదే తండ్రి అయిన దేవుడు ఈరోజు మన పక్షమున యుద్ధము చేసి మనలను రక్షించేవారు. అందుచేత ఎవరికిని దేనికిని భయపడక ధైర్యముగా ఉందాం. ఆయన యందు పరిపూర్ణ విశ్వాసము ఉంచి ఆయన కలుగజేయు రక్షణను చూద్దాం. అటువంటి విశ్వాసములోనికి నడిపించమని మన ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రార్థనలో వేడుకుందాము. దేవా, ప్రభువా, మీ వందనాలు తండ్రి. నీ ప్రజల పక్షమున యుద్ధము చేసే దేవుడునైనా ప్రభువా, మీకే వందనాలు. మీ యందు విశ్వాసముంచడం ద్వారా గొప్ప కార్యములు చేయగలమని దావీదు జీవితంలో నుంచి మేము నేర్చుకున్నాం. అటువలనే మేము కూడా ప్రతి విషయంలోనూ విశ్వాసముంచి అన్నిటిలోనూ జయము పొందినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి విశ్వాసంలో బలపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.